హాయ్. రోజులేమో చాలా ఫాస్ట్‌గా గడిచిపోతున్నాయి. నేనేమో వస్తుందో రాదో తెలియని రేపటికి పనులు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉన్నాను. ఆ రేపనేది ఎప్పుడూ రావట్లేదు. నేను నా పనులు వాయిదా వేసినవేవి చెయ్యట్లేదు. ఇది చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను ఈ ఛానల్‌ని స్టార్ట్ చేసుకుంది నా ప్రయాణం అంటే రోజువారీ నా జీవితం కావచ్చు, లేదా నా జీవితంలో నాకు నచ్చిన సందర్భాలని కావచ్చు, జ్ఞాపకాలుగా, గుర్తులుగా మిగులుతాయని చెప్పి ఫోన్లో ఎంత స్టోర్ చేసి పెట్టుకున్నా అది మెమరీ ఫిల్ అయిపోతే డిలీట్ చేయడమో లేదా ఫోన్ ఆఫ్ అయిపోతే చెరిగిపోవడమో జరుగుతుంది కదా. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటే అటు మన గుర్తులుగాను మిగులుతాయి, ఇటు చెప్పలేం మనకంటూ ఫాలోవర్స్ని కూడా తెచ్చిపెట్టచ్చు. అసలు ఇదేమన్నా కంటెంటా అని అనిపించినా కానీ ఇది కంటెంట్ కాకపోవచ్చు, కానీ ముందు ముందు వీడియోస్లో అయితే మంచి కంటెంట్ని తేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసుకుంది నిజంగా నా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసమే స్టార్ట్ చేసుకున్నాను. కానీ నేనున్న సిచ్యువేషన్లో ఇప్పుడు నేను ఎలాగో జాబ్ చేయట్లేదు. ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా స్కూల్కి అయితే వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేంత వరకు నాకు ఇంట్లో ఖాళీ ఉంటుంది అంటే చాలా వరకు ఉన్న ఫ్రీ టైంని నేను ఈ సోషల్ మీడియా స్క్రోలింగ్లో గడిపేస్తున్నాను. అది నాకు కూడా తెలుస్తుంది. దాన్ని పాజిటివ్గా ఏదైనా ప్రోడక్టివ్గా ఛానలైజ్ చేయాలి అని అనిపించింది. సో ఇప్పటివరకు టైం వేస్ట్ చేసిన దాన్ని అయితే నేను కరెక్ట్ చేసుకోలేను. బట్ ఇక్కడ నుంచి నా చేతిలో ఉన్న దాన్ని అయితే నన్ను నేను ప్రోడక్టివ్గా మార్చుకోవడానికి ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. నాకు వేరే ఛానల్ ఉంది, అక్కడ నేను కనిపించక వీడియోస్ అయితే పెడుతుంటాను. బట్ ఆ ఛానల్ ద్వారా నా ఫుడ్ ఇంట్రెస్ట్ అక్కడ నేను చూపించను. అక్కడ నేను నా క్రియేటివిటీకి సంబంధించి హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ అవి చేస్తాను. దానికి సంబంధించిన ఛానల్ అనమాట అది. సో అక్కడ నేను ఇవన్నీ చూపించలేను. కొంతమంది చుట్టాలు, ఫ్రెండ్స్ ఆ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నాకు అంత కంఫర్ట్ జోన్ లేదు అక్కడ. సో ఇక్కడ నేను కనిపించి ఏ వీడియోస్ చేయను. సో కనబడకుండా నా ఇంట్రెస్ట్ని ఇక్కడ నేను ప్లేస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అయితే ఉంది అని అనిపించింది. ఆ ఛానల్కి నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో కానీ నాకు వాచ్ టైం అది లేదు. దాని వైపు నుంచి ఏ రెవెన్యూ ప్రస్తుతానికి అయితే లేదు. ఇప్పుడు ఆ రెవెన్యూ జనరేట్ చేయాలి అంటే దాని మీద కూర్చోవాలి అంటే నాకు ఒక 1-2 years అన్న పడుతుంది. సో రెవెన్యూని జనరేట్ చేసుకోవడం అనేది నా ఇంటెన్షన్ కాదు, కానీ ఈ ఛానల్ ద్వారా నా మెమరీస్ని మాత్రం సేవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇది నేను స్టార్ట్ చేశాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. అవి షార్ట్స్ కావచ్చు లేదా ఈ లాంగ్ స్ట్రీమ్ వీడియోస్ కావచ్చు. ఇప్పటి నుంచన్నా ఈ పద్ధతి మార్చుకోవాలి, మెయిన్గా నాకున్న ఈ బద్ధకాన్ని వదిలించుకోవాలి అని మాత్రం ఈ వీడియోస్ ద్వారా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నేను చెప్పే మాటలకి ఇక్కడున్న వీడియోకి సంబంధం లేకపోయి ఉండొచ్చు, కానీ ఇవన్నీ హోమ్ మేడ్ మీల్స్. మధ్యలో ఒక్కటి ఫ్రూట్ యాడ్ చేసినట్టున్నాను, అది ఒక్కటి తప్ప మిగతావన్నీ హోమ్ మేడ్ మీల్స్. సో ఇంట్లో నేను కానీ లేదా మా అమ్మ కానీ ప్రిపేర్ చేసిన మీల్స్ని నేను ఇక్కడ ప్రజెంట్ అయితే చేశాను. నా వాయిస్కి ఒక బేస్ కావాలి చెప్పుకోవడానికి, కాబట్టి నేను ఇది ట్రై చేశాను. ఇకపై నేను మోస్ట్లీ ఒక వెయిట్ లాస్ జర్నీలో కూడా వెళ్దామని అనుకుంటున్నా. సో ఆ రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇది నా గురించి ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా అని అనుకోవచ్చో లేదో నాకు తెలియదు. నేను అంతా చెప్పానా నా గురించి అంటే ఉండకపోవచ్చు. చెప్తున్నాను కదా, నా ఐడెంటిటీ బయట పెట్టుకోవడం కంటే నా ఇంట్రెస్ట్ని నా వీడియోస్ ద్వారా బయట పెట్టడం అనేది ప్రస్తుతానికి నేను టార్గెట్గా పెట్టుకున్నా అన్నమాట. ఎవరీ టైం నేను వేస్ట్ చేశాను అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ. ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మేబీ యూస్ఫుల్ అవ్వచ్చు మీకు. అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదనుకోండి. అది నేను స్పెషల్గా చెప్పే పని కూడా లేదు, ఎందుకంటే నేను అప్పుడప్పుడు పెట్టే వీడియోస్కే ఇప్పటికీ 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి అంతవరకు నేను హ్యాపీ. సో ఫ్యూచర్లో కూడా ఇలాగే అందరి సపోర్టు మెల్లిమెల్లిగా వస్తుంది అని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. బట్ ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం సరదాగా నా పయనంలో. సెలవు మరి ఇవాళకి. బాయ్ బాయ్.